పోలీసులు ఫైల్ చేసిన రిమాండ్ సరైందని చెప్పేసి కూడా ఇటు తీర్పు అయితే వెలువరించడం జరిగింది. ఇక్కడ కొందరు అడ్వకేట్స్ వస్తా ఉన్నారు. అడ్వకేట్స్ మాట్లాడతారు, అసలు ఏం జరగబోతా ఉంది అనేది మాత్రం ఉంది. సో ఏం జరగబోతుంది అల్లు అర్జున్ కు విధించడం జరిగింది. చూసాము మనము ఈరోజు ఉదయం నుంచి కూడా చకచక ఒక్కొక్కటిగా కూడా ఈ పరిణామాలన్నీ కూడా జరిగాయి. ముఖ్యంగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఏదైతే విచారణకు తీసుకెళ్లడం జరిగిందో అల్లు అర్జున్ నివాసం నుంచి, అక్కడ నుంచి ఆయన విచారణ చేసిన తర్వాత గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లడం, అక్కడ వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఇక్కడికి 3 గంటల ప్రాంతంలో ఇక్కడికి నాంపల్లి కోర్టుకు తీసుకురావడం, అదేవిధంగా ఇక్కడ మెజిస్ట్రేట్ ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడం. మొత్తానికి హైకోర్టు ఏదైతే ఇప్పుడు తీర్పునిచ్చబోతా ఉందో ఉత్కంఠ ఉంది అనేది మాత్రం ఒక ఉత్కంఠ అయితే వాళ్ళ అడ్వకేట్ మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో రిమాండ్ చేసే కారణాలు ఉన్నాయి కాబట్టి కల్పబుల్ హోమిసైడ్, సో దీంట్లో కంపల్సరీ అవైలబుల్. సో దాన్ని పెట్టుకొని జడ్జి గారు ఇద్దరి వాదనలు విని పీపీ గారు చెప్పింది ఏకీభవించి రిమాండ్ చేయడం జరిగింది అల్లు అర్జున్ గారు. The judge had accepted demand of Arjun for 14 days. On culpable homicide, the judge had remanded hero Arjun. On remand report. Itra. ఏం ఆర్గ్యుమెంట్ చేశారు? అడ్వకేట్ మాట్లాడుతున్నారు. అది బెయిలబుల్ కి వర్తిస్తుందని చెప్పారు పీపీ గారు. అక్కడికి వెళ్తే సెలబ్రిటీ కారణమైందని చెప్పడం జరిగింది. దాని ద్వారా చెప్పడం జరిగింది. రిమాండ్ విధించని చెప్పేసి కూడా న్యాయవాదులు కానివచ్చు వాళ్ళందరూ కూడా చెప్తారు పరిస్థితి. అదేవిధంగా పోలీస్ అల్లు అర్జున్ కు రిమాండ్ 14 రోజుల రిమాండ్ విధించినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఇప్పుడు అల్లు న్యాయవాదులందరూ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా హైకోర్టు తీర్పుపై అయితే ఒక ఉత్కంఠ కొనసాగుతోంది. దాన్ని హైకోర్టులో ఫేవర్ గా తమకు తీర్పు వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళైతే చూస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో హైకోర్టులో ఏం జరగబోతా ఉంది అనేది ఒక ఉత్కంఠ కొనసాగుతా ఉంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా నుంచి ఆయన మెడికల్ టెస్ట్లకు తీసుకెళ్లడం, అక్కడ నుంచి నాంపల్లి కోర్టుకు తీసుకురావడం, ఇవన్నీ కూడా చకచక జరిగిపోయాయి. నాంపల్లి కోర్టు నుంచి కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ అయితే చెంచల్ కూడా జైలుకి అయితే. సో ఏం జరుగుతా ఉంది హైకోర్టు తీర్పు అయితే ఒక ఉత్కంఠ అయితే మనకు కొనసాగుతా ఉంది.
రైట్ రాజు, మొత్తానికైతే తీర్పు వచ్చేసింది. 14 రోజుల పాటు రిమాండ్ అయితే విధించింది. సో ప్రస్తుతం అక్కడి నుంచి ఆయనను చెంచల్గూడ జైలుకు తరలించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతం అలాంటి దానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? ముఖ్యంగా అక్కడైతే చింతలగూడ జైలు వద్ద అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ మధ్యాహ్నం నుంచే ఆల్రెడీ అక్కడ డైరెక్షన్స్ వెళ్ళాయి. మధ్యాహ్నం నుంచే అక్కడ ఏర్పాట్లు అయితే చేశారు, బందోబస్తు ఏర్పాటు చేశారు, ప్రత్యేకంగా పికెటింగ్ ఏర్పాటు చేశారు అక్కడ. ఎందుకంటే జైలు దగ్గర చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇక్కడ విఐపి వస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా అయితే పోలీసులు అయితే గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ నాంపల్లి కోర్టు దగ్గర కూడా మధ్యాహ్నం నుంచి కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అతన్ని అక్కడ ఇప్పటికే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లోనే తొందరగా అక్కడ ఆయన ఎంక్వైరీ కూడా తొందరగా ముగించడం జరిగింది. ఎందుకంటే ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నాడు కాబట్టి అల్లు అర్జున్ ఖచ్చితంగా చాలామంది ఆయనకు సంఘీభావం తెలపడానికి వస్తారు. ఇటు ఫ్యాన్స్ కావచ్చు, ఇటు పొలిటీషియన్స్ కావచ్చు, ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కావచ్చు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కావచ్చు. సో చాలామంది రాబోతా ఉన్నారనే ఏదైతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ నేపథ్యంలోనే విచారణ కూడా తొందరగా పూర్తి చేయడం జరిగింది పోలీస్ స్టేషన్లో. సో అప్పటి నుంచి కూడా ఇవన్నీ కూడా చకచకా జరిగిపోతూ ఉన్నాయి పరిణామాలు. ముఖ్యంగా ఆయన అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హైకోర్టు తీర్పుపై అయితే ప్రస్తుతం అయితే ఆశలు పెట్టుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే హైకోర్టు ఏం చెప్పబోతా ఉంది, ఈ యొక్క రిమాండ్ను రిజెక్ట్ చేస్తుందా లేదంటే వాయిదా వేస్తుందా, సోమవారానికి ఏం జరగబోతా ఉంది. ఈరోజు శుక్రవారం, రేపు రెండవ శనివారం, ఆదివారం. సో ఒకవేళ హైకోర్టు కనుక వాయిదా వేస్తే మళ్ళీ ఈ 2 రోజులు కూడా ఖచ్చితంగా జైల్లో ఉండాల్సి వస్తుంది అల్లు అర్జున్. సో ఏం జరగబోతా ఉంది అనేది ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది.